హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు నేను చేయబోతున్న కర్రీ రొయ్యలు. పచ్చి రొయ్యల్లో చింతకాయ వేసి పులుసు పెడితే ఎలా ఉంటుంది. సో రొయ్యలు చింతకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దామా. రొయ్యలు, చింతకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్. 150 గ్రాముల చింతకాయలు జస్ట్ ఒక 300-400 ml వాటర్లో మంచిగా ఒక 10 నిమిషాల నుంచి ఉడకబెడుతున్నా. దీన్ని తీసి పక్కకు పట్టేస్తా. ఇంకోండి మన మెయిన్ డిష్ వచ్చేసింది. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ మీద వితౌట్ ఎనీ ఆయిల్ మనం రొయ్యలు ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని వాటర్లెస్ చేయండి. చాలా బాగుంటుంది అట్లా. రొయ్యలోంచి వాటర్ దానిలోనే హై ఫ్లేమ్ మీద ఆయిల్ ఇచ్చినట్టు చేసేసి దాన్ని తీసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. 1/2 కిలో రొయ్యలు అనుకోండి. సో హై ఫ్లేమ్ మీద ఆ వాటర్ అయ్యేంత వరకు జస్ట్ ఇట్లా అనండి, చాలు. అదే అయిపోతుంది. ఈలోపు గట్టిగా పిసికి వడబోసుకొని వద్దాం. ఇదిగోండి వాటర్ అంతా అయిపోయింది. నేను ఈ రొయ్యలని పక్కన వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నా. సో నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను, ఒక 4-5 టీ స్పూన్స్ అంతే. నూనె కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కరివేపాకు. దీనిలో ఫస్ట్ నేను షలాట్స్ వేస్తున్నా, ఒక 5-6 షలాట్స్. అంటే చిన్న ఉల్లిపాయలు, సగమేమో షలాట్స్, సగమేమో మామూలు ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో షలాట్స్ వేసాను. రెగ్యులర్ ఉల్లిపాయ కూడా ఒకటి మీడియం సైజ్ వేసేసాను. దీన్ని కొంచెం ఫ్రై చేయండి. సో లైట్గా కలర్ మారింది చూసారా, ఇలా చాలు. రొయ్యలు వేసేసాను. రొయ్యల్ని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అద్భుతమైన రెసిపీ అండి ఇది. కొంచెం లైట్గా ఒక 1 minute అంతే. సో ప్రాన్స్ కూడా వేగినాయి లైట్గా, చాలు. అన్నీ లైట్గానే. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక వేగుతుంటే వేస్తా మిగతాయి. సో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, ఒక 4-5 ఇట్లా సన్నగా తరిగి. ఉప్పు వేస్తున్నాను, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ మన సైలాస్ కిచెన్ ప్రీమియం రెడ్ చిల్లీ అన్నీ వేసేసామా. ఇప్పుడు అసలు సిసలు మన హీరో ఇంగ్రీడియంట్ చింతకాయ పులుసు వచ్చేసింది, పోసేస్తున్నా. ఇప్పుడు హైలో పెట్టాను, మళ్ళీ మూత కూడా పెట్టేస్తుంది. ఉడకనిద్దాం. రొయ్యలు ఇప్పుడు ఉడుకుతాయి. దాదాపు ఒక 8-10 నిమిషాల నుంచి ఉడుకుతుంది మూత మీద. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు అసలు కథ షురు. కొంచెం ఉప్పు పడుతుంది. నేను 1 టీ స్పూనే వేసాను, మీకు గుర్తుందా. ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పులుపు ఉన్న దగ్గర ఉప్పు కొంచెం పడుతుంది. అండ్ దెన్ దీనిలోకి నేను కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను, అండ్ ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, చాలు. మెంతిపొడి ఊరికే ఉంది కదా అని వేస్తున్నా, చాలా బాగుంటుంది ఇందులో మెంతిపొడి. నో మసాలా అసలే వద్దు. అండ్ కొత్తిమీర కూడా వేయండి పుష్కలంగా. ఒకసారి తిప్పినామంటే గుమగుమలాడుతుంది.